మూసీ ప్రక్షాళనలో నిర్వాసిత కుటుంబాల కోసం కార్యాచరణ మొదలుపెట్టింది ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు నిర్వాసితులకు 15 రోజుల్లోగా ఉపాధి కల్పించేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. నిర్వాసిత కుటుంబాల్లోని విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ కు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. విద్యా సంవత్సరానికి ఆటంకం కలగకుండా ఎన్జీఓ ప్రతినిధుల కమిటీతో సర్వే చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ భవిష్యత్తును కాపాడాలంటే మూసీ రివర్ను పునరుద్ధరించాల్సిందేనని నిర్ణయించారు. మూసీని పునరుద్ధరించకపోతే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేదా పాత్కర్ సహా అనేక మంది సామాజిక కార్యకర్తలు సేవ్ మూసీ పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా మూసీని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మూసీ ప్రక్షాళన నిర్వాసిత కుటుంబాల కోసం కార్యాచరణ మొదలుపెట్టింది ప్రభుత్వం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. అయితే ఈ ప్రక్షాళనలో భాగంగా అటు పిల్లలకు అకాడమిక్ ఇయర్స్ కి ఇబ్బంది కాకుండా ఎటువంటి చర్యలు తీసుకొనున్నారు, అదేవిధంగా వారికి ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారు, తాజా డీటెయిల్స్ ఏంటి? మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందిస్తున్నారు. అటు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఎండీగా ఉన్న దానకిషోర్ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం అటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు వాళ్ళ సమ్మతితోనే సమీపంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లను కేటాయించడంతో పాటు ప్రత్యేకంగా వాళ్ళ ఉపాధి పైన కూడా దృష్టి పెట్టారు. ఇల్లు కోల్పోయిన బాధితులకు అటు నష్టపరిహారం చెల్లించడంతో పాటు పట్టా భూములు ఉన్న వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడంతో పాటు వాళ్లకు ఉపాధి అవకాశాలు ఎట్లా ఉంటాయనే దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మహిళలకు ఉపాధి కల్పించే దిశగా కూడా ఆలోచన చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు వాళ్ళకు కొంతవరకు వెసులుబాటు ఉన్నారు. నిన్న కొన్ని నిర్వాసిత కుటుంబాలన్నింటినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారు. ఆయా ప్రాంతాలకు వనశలిపురంలో కావచ్చు, జియాగూడ, నాంపల్లి తదితర ప్రాంతాల్లో వాళ్ళందరికీ కూడా ఇళ్లను కేటాయించారు. అలా ఇళ్లను కేటాయించిన వాళ్ళకి విద్యార్థులు ఉన్నట్లయితే ఆ సమీపంలో ఉన్న విద్యా సంస్థల్లోనే వాళ్లకు సీట్లు ఇప్పించే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. మరోపక్క అటు మూసీ నిర్వాసితులను ఎవాక్యుయేట్ చేయించే సమయంలో జరుగుతున్న ఘర్షణలను అతిగా చిత్రీకరిస్తూ కొంత సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతుంది. దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇకపైన ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ విష ప్రచారం చేస్తున్న వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలంటూ భావిస్తుంది. ఇప్పుడు గతంలో ఏదైతే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అటు బాధితుల్ని ఒప్పించి వాళ్ళ సమ్మతితోనే వాళ్లను మరో ప్రాంతానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అటు మూసీ పరివాహక ప్రాంత వ్యాప్తంగా 25 పైగా టీములను ఏర్పాటు చేశారు. ప్రతి టీంలో కూడా తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులు ఉండేలా చూస్తున్నారు. వాళ్ళే స్వయంగా ఆ నిర్వాసిత కుటుంబాలను వెంట పెట్టుకొని వాళ్ళకి కేటాయించిన డబుల్ బెడ్రూముల వరకు వాళ్ళని తీసుకెళ్ళడానికి అన్ని తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళని దిగబెట్టి వస్తూ వాళ్ళ సమ్మతితోనే ఇదంతా జరిగేటట్లుగా కూడా చూస్తున్నారు. కానీ అక్కడక్కడ జరుగుతున్న చెదురుమదురు ఘటనలపైన అతిగా స్పందిస్తూ అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర కొన్ని సోషల్ మీడియాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దీనికి కూడా చెక్ పెట్టాలంటూ భావిస్తూ ఉన్నారు. నిన్న ఏదైతే కుకట్పల్లిలో ఒక సంఘటన జరిగిందో అది హైడ్రా వాళ్ళేనంటూ ప్రచారం చేయడానికి కూడా అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. అసలు ఎఫ్టీఎల్ జోన్లోనే లేని ఆమెకు హైడ్రా ఎందుకు నోటీసులు ఇస్తుంది, ఆమె ఆత్మహత్య వ్యక్తిగత వ్యవహారం అయినప్పటికీ దాన్ని హైడ్రాకు ముడిపెట్టడం సరికాదు అంటూ ఆయన కూడా ఖండించారు. మొత్తం మీదైతే అటు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పైన ఇప్పటికే అటు శంకరన్ స్ఫూర్తితో అటు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లుగా ఎండి దానకిషోర్ చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అటు నిర్వాసితులకు ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళు పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించే విధంగా వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసి ఉపాధి కోల్పోతున్న వాళ్ళకి ఉపాధి కల్పించి దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ కార్యాచరణ కూడా రాబోయే 15 రోజుల్లో ఖరారు చేయనున్నట్లుగా దానకిషోర్ ఇప్పటికే ప్రకటించారు. ప్రసన్న, థ్యాంక్ యూ పవన్.